ఈ మలేరియా జ్వరం రావడానికి కారణం దోమ. అది కూడా ఆడదోమ, అనాఫిలిస్ అనే దోమ అని మనకి ఈయన శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్, ఈయన పెద్ద శాస్త్రవేత్త. ఈయన 1857 సంవత్సరము ఆగస్టు 20 తేదీ, అంటే ఈ రోజు ఆగస్టు 20 తేదీ, ఈ రోజున ఈ ఆడదోమల నుంచి ఈ మలేరియా వ్యాధి అనేది రావడానికి అవకాశం వస్తుంది అనేది ఆయన కనుక్కున్నారు. సో ఆ రోజు గుర్తుగా ఈరోజు ఒక మలేరియా ప్రపంచ దోమ దినోత్సవంగా మనం ఈరోజు జరుపుకోవాలి. ఆ సందర్భంగా కొద్దిగా ఈ దోమలను నిర్మూలించడానికి, అలాగే దోమల నుంచి వచ్చే మలేరియా వ్యాధి కంట్రోల్ చేయడానికి మనం ఏమేమి చర్యలు తీసుకోవాలో దానికి ఒక ప్రతిజ్ఞ చేయాలన్నమాట. సో అందరూ ఇందాక చదివేది చదువుతారు, కొన్ని ముందుకు చాపి ఆయన చెప్పినట్టు పలకండి. కొంచెం వీడియో కూడా తీసేస్తాం పలికేది. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అయిన మేము విధి నిర్వహణలో మా విద్యుక్త ధర్మాలను పాటించి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరం దోమల సంతానోత్పత్తి చేసే ప్రదేశాలను సమూలంగా నిర్మూలిస్తామని అందుకు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఫ్రైడే డ్రైడే పాటిస్తామని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి సాయశక్తుల కృషి చేస్తామని ప్రజలందరికీ దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తామని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుటలో మా వంతు పాత్ర పోషిస్తామని వైద్య ఆరోగ్య శాఖ పురోగమనానికి పాటుపడమే కాక ప్రజా అభ్యున్నతికి ఎనలేని వైద్య ఆరోగ్య సేవలు అందించగల వారమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ మలేరియా జ్వరం రావడానికి కారణం దోమ. అది కూడా ఆడదోమ, అనాఫిలిస్ అనే దోమ అని మనకి ఈయన శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్, ఈయన పెద్ద శాస్త్రవేత్త. ఈయన 1857 సంవత్సరము ఆగస్టు 20 తేదీ, అంటే ఈ రోజు ఆగస్టు 20 తేదీ, ఈ రోజున ఈ ఆడదోమల నుంచి ఈ మలేరియా వ్యాధి అనేది రావడానికి అవకాశం వస్తుంది అనేది ఆయన కనుక్కున్నారు. సో ఆ రోజు గుర్తుగా ఈరోజు ఒక మలేరియా ప్రపంచ దోమ దినోత్సవంగా మనం ఈరోజు జరుపుకోవాలి. ఆ సందర్భంగా కొద్దిగా ఈ దోమలను నిర్మూలించడానికి, అలాగే దోమల నుంచి వచ్చే మలేరియా వ్యాధి కంట్రోల్ చేయడానికి మనం ఏమేమి చర్యలు తీసుకోవాలో దానికి ఒక ప్రతిజ్ఞ చేయాలన్నమాట. సో అందరూ ఇందాక చదివేది చదువుతారు, కొన్ని ముందుకు చాపి ఆయన చెప్పినట్టు పలకండి. కొంచెం వీడియో కూడా తీసేస్తాం పలికేది. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అయిన మేము విధి నిర్వహణలో మా విద్యుక్త ధర్మాలను పాటించి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరం దోమల సంతానోత్పత్తి చేసే ప్రదేశాలను సమూలంగా నిర్మూలిస్తామని అందుకు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఫ్రైడే
డ్రై డే పాటిస్తామని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి సాయశక్తుల కృషి చేస్తామని ప్రజలందరికీ దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తామని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుటలో మా వంతు పాత్ర పోషిస్తామని వైద్య ఆరోగ్య శాఖ పురోగమనానికి పాటుపడమే కాక ప్రజా అభ్యున్నతికి ఎనలేని వైద్య ఆరోగ్య సేవలు అందించగల వారమని ప్రతిజ్ఞ చేస్తున్నాము.